ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే, మేము చేసే మసాలా వ్యాపారంలో మరొక ఐటెం గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను. అసలు ప్రజెంట్ జీలకర్ర ఎంత రేటు పడుతుంది, అలాగే మనకి కేజీకి వచ్చేసరికి ఎన్ని షీట్స్ మనం ప్యాక్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చెప్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం మేము చేసే మసాలా వ్యాపారంలో ఒక ఐటమ్ అంటే జీలకర్ర గురించి మనం తెలుసుకుందాం. అసలు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం కేజీ జీలకర్ర ఎంత రేటు పడుతుందంటే కేజీ 300 దాకా పడుతుందండి. మనం కేజీకి ఎన్ని షీట్స్ చేసుకోవాలంటే ఒక 20 to 25 షీట్స్ అనేవి చేసుకోవాలన్నమాట. ఎంత క్వాంటిటీ అనేది మనం ఒక శాంపిల్ ప్యాకెట్ షాప్లో తెచ్చుకోవటమో, లేకపోతే మనం 22 షీట్స్ చేసుకునేటట్టు మనం కౌంట్ చేసి పోసుకోవటమో అలా చేయాలండి. గ్రామ్స్ ప్రకారం అయితే ఎందుకంటే నాకు ఐడియా ఉండదు, ఎందుకంటే నాకు శాంపిల్ ప్రకారం తెలిసిపోయింది కాబట్టి నేను ఇలా శాంపిల్ ప్రకారం పోసేస్తాను. నాకు కేజీకి వచ్చేసరికి నేను 22 కానీ లేకపోతే 25 షీట్స్ కానీ అలా చేస్తూ ఉంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ మేము 20 to 25 షీట్స్ చేసినప్పుడు క్వాంటిటీ తగ్గిందని షాపుల వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తే అప్పుడు 22 షీట్సే చేస్తాం అనమాట. 25 చేయకుండా అప్పుడు 22 షీట్స్ చేసుకుంటాము. ఇలా మా అడ్జస్ట్మెంట్ ప్రకారం చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు కేజీ అయితే జీలకర్ర 300 రూపీస్ దాకా పడుతుందండి. అలాగే కవర్లు వచ్చేసరికి 3 సైజ్ కవర్లు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. నేను ప్రతి వీడియోలో ఏ ఐటమ్ ఏ కవర్లు యూజ్ చేస్తారో కూడా మీకు చెప్తా ఉంటున్నాను. 3 సైజ్ కవర్లు అనేవి యూజ్ చేస్తాము. అలాగే మనకి కేజీకి వచ్చేసరికి ఎంత లాభం వస్తుందంటే, మనం కేజీని 300 పెట్టి కొన్నప్పుడు మనము 25 షీట్లు చేస్తే మాత్రం మనకి దగ్గర 35 రూపాయలకి మనం షీట్ అనేది సేల్ చేయాలండి. అలా 35 రూపాయలకి షీట్ సేల్ చేయటం వల్ల మనకి దగ్గర షీట్కి వచ్చేసరికి ఒక 10 రూపాయలు, అలాగే లేకపోతే ఒక 15 రూపాయలు గ్యారంటీగా లాభం అనేది వస్తుందన్నమాట. 10 నుంచి 15 రూపాయల లోపండి. మిగతా ఐటమ్స్ మీద ఏమీ ప్రెజెంట్ రావట్లే. ఈ జీలకర్ర మీద ఇప్పుడే కొద్దో గొప్ప వస్తుంది. అంతకుముందు దాకా జీలకర్ర కూడా చాలా రేటు ఉంది. ఈ మధ్య జీలకర్ర రేటు తగ్గేసరికి ఇప్పుడు కొంచెం లాభం అనేది వస్తుందన్నమాట. మిగతా ఐటమ్స్ అన్నిటి మీద తగ్గిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ జీలకర్ర మీద లాభం అనేది వస్తుంది. ఇది కూడా మళ్ళీ పెరిగిద్దండి రేటు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ అనేది ఉంటుందన్నమాట. ప్రస్తుతానికైతే జీలకర్ర అనేది రేటు తగ్గింది. లేకపోతే మొన్నటి దాకా అయితే 500 కూడా ఉంది ఒక్కొక్క కేజీ వచ్చేసరికి. ఇప్పుడు ఏంటంటే తగ్గి 300కి వచ్చిందనమాట. మిగతా ఏ ఐటమ్ పోల్చుకున్నా కానీ అన్ని రేట్లు పెరిగినాయండి. 200, 300 అలా రేట్లు పెరిగినాయి. ఇది ఒక్కటే రేట్ అనేది తగ్గిందనమాట. ఇది వచ్చేసరికి నేను చెప్పా కదండి, 25 అట్ల అనేవి చేసుకోవాలి కేజీకి వచ్చేసరికి. ఆ 25 ఒక్కొక్క షీట్ని 35 రూపాయలకి మనం సేల్ చేస్తే మనకి దగ్గర 10 నుంచి 15 రూపాయలు లాభం అనేది వస్తుంది. కొంతమంది ఏంటంటే 30 రూపాయలకి తీసుకుంటే మనకు వచ్చే లాభం వచ్చేసరికి 10 రూపాయల లాభం అనేది వస్తుందన్నమాట. ఇక్కడ నేను జీలకర్ర ప్యాకింగ్ అనేది చేసేసాను. ఇక్కడ సీలింగ్ వేస్తున్నానండి. జీలకర్ర ప్యాకెట్లో పోసేసి ఇంకా నేను సీలింగ్ వేసేస్తున్నాను అనమాట. ప్రజెంట్ అయితే జీలకర్ర రేట్ అంత ఉందండి. అలాగే మీకు ఇంకేదన్నా ఐటమ్స్ ఎంతెంత రేట్లు పడుతున్నాయి, అలాగే మేము చేసే మసాలా వ్యాపారం గురించి మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి అండి. కంపల్సరీ వీడియో పెడతాను, లేకపోతే కామెంట్లో అయినా మీకు రిప్లై ఇస్తానండి. ఇక్కడ నేను సీలింగ్ అనేది వేసేస్తున్నాను. సేలర్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారండి. నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నా. సేలర్ వచ్చేసరికి విజయవాడలో తీసుకుంటామండి. అలాగే జీలకర్ర ప్యాకింగ్ చేయడానికి కవర్ ఏంటంటే 3 సైజ్ కవర్లు. అలాగే ఏ షీట్ వాడతామంటే 6-11 కానీ 7-11 సైజ్ కానీ షీట్స్ అనేవి వాడుతూ ఉంటామన్నమాట. ఇక్కడ నేను సీలింగ్ వేసేసి అట్టకు కొట్టేయటమేనండి. ఇలా నేను కుదిరినప్పుడల్లా ఒక్కొక్క ఐటమ్ గురించి వీడియోస్ పెడతా ఉంటానన్నమాట, మేము చేసే మసాలా వ్యాపారం గురించి. అలాగే ఇంకా ఏదన్నా ఐటమ్స్ మీకు కావాలన్నా నన్ను అడగొచ్చండి. కంపల్సరీ నేను ఎంత రేటు పడుతున్నాయో కనుక్కొనైనా మీకు చెప్తాను, మేము పోయిన ఐటమ్ అయినా సరే. ఓకేనండి. ఇలా నేను ప్యాకింగ్ అనేది చేసేస్తున్నాను అనమాట. ప్యాకింగ్ చేసేసి ఇంకా అట్లా కొట్టేయటమే. ప్రజెంట్ అయితే జీలకర్ర 300 ఉందండి రేటు. ఇంకా తగ్గటం అనేది జరగదు, కానీ ముందు పెరుగుతూ ఉంటుంది అనమాట. ప్రజెంట్ అయితే 300 ఉంది. ఓకేనండి. వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.